హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి డే 4 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం మనం దీనికి ముందు క్లాస్‌లో మనం ఒక జావా ప్రోగ్రామ్, బేసిక్ జావా ప్రోగ్రామ్ అనేది రాసినాం. సో, ఆ జావా ప్రోగ్రామ్ అనేది మనకి ఏ విధంగా ఇంటర్నల్‌గా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, ఆల్రెడీ మనం దీనికి ముందు వీడియోలో రాసుకున్న జావా ప్రోగ్రామ్ ఏమి అని చూసినట్లయితే సేమ్ మనకి ఈ హెలో వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ అనేది రాసినాం. సో, ఈ హెలో వరల్డ్‌లో పబ్లిక్ క్లాస్ హెలో వరల్డ్, ఓకేనా. సో, మళ్ళీ మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేసినాం. సో, మెయిన్ మెథడ్ లోపల మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, ఒక హెలో వరల్డ్ అనేది మనం స్ట్రింగ్ అనేది ఇచ్చినాం. సో, మనం ఎప్పుడైతే దీన్ని రన్ చేస్తామో హెలో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అనేది అవుతుంది. సో, ఇక్కడ రన్ అనేది చేసినాం. ఓకే. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు, ఇక్కడ హెలో వరల్డ్ అనేది మనకి ప్రింట్ అనేది అయింది. ఓకే. సో, ఇది మనకు నార్మల్‌గా ఏ విధంగా ఇంటర్నల్‌గా వర్క్ అవుతుంది అని చూసినట్లయితే మనం డయాగ్రామాటికల్‌గా తెలుసుకుందాం. సో, దాని తర్వాత మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసే జావా ప్రోగ్రామ్. సో, మనం రాసే జావా ప్రోగ్రామ్ క్లాస్ మనకి, ఓకేనా. సో, క్లాస్ హెలో వరల్డ్. సో, మనం క్లాస్ నేమ్ అనేది హెలో వరల్డ్‌తో ఒక జావా ప్రోగ్రామ్ అనేది రాసినాం. సో, ఈ జావా ప్రోగ్రామ్ మనకి సమ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి ఇంటర్నల్‌గా, ఓకేనా. సో, లైన్స్ అనేవి, ఓకేనా. సో, మెయిన్ మెథడ్ దాంట్లో ప్రింట్, సో, ఇవన్నీ ఉన్నాయి, ఓకేనా. సో, ఈ ఫైల్‌ని మనం హెలో వరల్డ్, మనం ఏదైతే క్లాస్ నేమ్ అయితే క్రియేట్ చేసినామో, సో, ఆ క్లాస్ నేమ్‌తోని, ఓకేనా, డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో మనం సేవ్ అనేది చేస్తాం, ఓకేనా. సో, ఇక్కడ ఇది ఆటోమేటిక్‌గా సేమ్ మనకి ఇదే విధంగా మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు, హెలో వరల్డ్, ఓకేనా. సో, మనకి పైన ఇక్కడ టాప్‌లో మనకి చూసినట్లయితే హెలో వరల్డ్ డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో మనకొచ్చింది. సేమ్ లైక్ మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో, వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనం జావా సి అనే కంపైలర్, ఓకేనా. ఓకే. సో, జావా సి అనే కంపైలర్ యూజ్ చేసుకొని మనం కంపైల్ చేస్తాము, ఓకేనా. సో, మిస్టేక్స్, ఓకేనా. మిస్టేక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం నో మిస్టేక్స్, ఓకేనా. సో, ఎప్పుడైతే మిస్టేక్స్ అనేది లేదో అప్పుడు ఇది ఒక బైట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది, కంపైలర్ అనేది, ఓకేనా. సో, బైట్ కోడ్. సో, దీన్ని మనం నార్మల్‌గా ఇంటర్మీడియేట్ లెవెల్ కోడ్ అనొచ్చు, ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ లెవెల్ కోడ్, ఓకేనా. సో, ఇది మనకి ఏ ఎక్స్‌టెన్షన్‌తో ఉంటదంటే సేమ్ మనకి ఇది కూడా హెలో వరల్డ్ డాట్ బట్ క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటుంది మనకి, ఓకేనా. సో, ఇది జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో, ఇది వచ్చి క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటుంది. సో, ఇది వచ్చి బైట్ కోడ్. సో, ఇది వచ్చి హెలో వరల్డ్ డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో వన్స్ మిస్టేక్స్ అనేది లేకుంటే, ఓకేనా. సో, మన కోడ్‌లో ఎక్కడ మిస్టేక్స్ అనేది లేదు. దట్ మీన్స్ ఎర్రర్స్ అనేది లేదు, ఓకేనా. సో, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే, ఓకేనా. సో, ఎర్రర్స్ అనేది వస్తాయి, ఓకే. మిస్టేక్స్ ఉన్నప్పుడు. సో, ఇది మనకి కంపైల్. ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో, కంపైల్ అయినప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట, ఓకే. సో, మనకి మిస్టేక్స్ అనేది లేనప్పుడు మనకి బైట్ కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ బైట్ కోడ్ అనేది ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. సో, ఇది మనకి హెలో వరల్డ్ డాట్ క్లాస్, అంటే మనం ఏదైతే క్లాస్ నేమ్ అయితే క్రియేట్ చేసినామో, సో, ఈ క్లాస్ నేమ్‌తో, ఓకేనా, డాట్ క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్‌తో మనకి ఈ ఫైల్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. ఇది వచ్చి ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. సో, ఇది ఆటోమేటిక్‌గా జనరేట్ అనేది అవుతుంది, ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో అప్పుడు, ఓకేనా. సో, వన్స్ జనరేట్ అయిన తర్వాత మనం దీన్ని రన్ చేస్తే, ఓకేనా. సో, అది రన్ చేసినప్పుడు మన యొక్క జేవీఎం, ఓకేనా. సో, జేవీఎం అనేది ఒకటి ఇంటర్ప్రిటర్, ఓకేనా. సో, జేవీఎం అనేది యూజింగ్, ఓకేనా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు, యూజింగ్ ఇంటర్ప్రిటర్, ఓకేనా. ఐఎన్టీఆర్ పిఆర్ఈటీఆర్, ఓకే. సో, ఇంటర్ప్రిటర్ ప్లస్ జిట్ కంపైలర్, జిట్ కంపైలర్.
సో, మనకొచ్చేంటి ఇంటర్ప్రిటర్ అండ్ జిట్ కంపైలర్ యూజ్ చేసుకొని మనకొచ్చేంటి మన యొక్క ప్రోగ్రామ్‌ని మనకొచ్చేంటి మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌కి మనకొచ్చేంటి కన్వర్ట్ అనేది చేస్తుంది. సో, వన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత మనకొచ్చేంటి ఇదొచ్చి మనకొచ్చేంటి అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకేనా. సో, ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేంటి ఈ జేవీఎం అనేది మనకొచ్చేంటి జేవీఎం అనేది ఒక జేఆర్‌ఈ లోపల మనకుంటుంది. ఓకేనా. సో, ఈ జేఆర్‌ఈ అంటే ఏమని చూస్తే మనకొచ్చేంటి జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. జేఆర్‌ఈ. సో, మనకొచ్చేంటి జేఆర్‌ఈ అంటే మనకొచ్చేంటి జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. సో, మనకొచ్చేంటి నార్మల్‌గా జావా రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ అంటే నార్మల్‌గా మన యొక్క జావా ప్రోగ్రామ్‌కి కావాల్సిన ఏ టు జెడ్ అనేది మనకొచ్చేంటి జేఆర్‌ఈ లోపల ఉంటుంది. ఓకేనా. సో, మనకి ఏమేమి కావాలో అవన్నీ. సో, ఇవన్నీ మనకొచ్చేంటి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. సో, మనం నార్మల్‌గా ఫస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అని. ఓకేనా. సో, మనకొచ్చేంటి బట్ జేఆర్‌ఈ అనేది మనకొచ్చేంటి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఓకేనా. సో, జేఆర్‌ఈ లోపల మనకి జేఎం అనుకో మనకొచ్చేంటి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంటే ఉంటుంది. ఓకేనా. సో, ఎందుకంటే జేఆర్‌ఈ లోపలే ఉంటుంది కాబట్టి. సో, ఈ జేఆర్‌ఈలో మనకొచ్చేంటి చాలా లైబ్రరీస్, సమ్ అడిషనల్ అన్నీ ఉంటాయి మనకొచ్చేంటి. ఎందుకంటే మనకొచ్చేంటి క్లాస్ లోడర్స్. ఓకేనా. సో, ఇవన్నీ మనకొచ్చేంటి జేఆర్‌ఈ లోపల జేఎంతో కాంబినేషన్‌లో ఉంటాయి. ఎందుకంటే మనకొచ్చేంటి మనకి ఎంటైర్ మన యొక్క ప్రోగ్రామ్‌ని రన్ చేసేదానికి కావాల్సిన ఏ టు జెడ్ అనేది మనకొచ్చేంటి ఈ జేఆర్‌ఈ లోపల ఉంటుంది. సో, ఇవొచ్చి మనకొచ్చేంటి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అనమాట. సో, ఇదొచ్చి మనకొచ్చేంటి మనకి మ్యాక్ ఓఎస్‌కి డిఫరెంట్ జేఆర్‌ఈ. ఓకేనా. సో, మనకి విండోస్‌కి డిఫరెంట్ జేఆర్‌ఈ ఉంటుంది. సో, మనకి నెక్స్ట్ మనకొచ్చేంటి లైనక్స్. లైనక్స్‌కి డిఫరెంట్ జేఆర్‌ఈ అనేది ఉంటుంది. అంటే మనకొచ్చేంటి జేఆర్‌ఈ అనేది మనకొచ్చేంటి ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. బట్ మనకొచ్చేంటి దాంట్లో రన్ చేసే మనం జావా కోడ్ అనేది మాత్రమే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకేనా. సో, ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే మనం ఏదైనా సరే మనకి ఓకేనా. సో, ఇప్పుడు మనకి వన్ టైమ్ మనం రాసిన కోడ్ ఓకేనా. వన్ టైమ్ రాసిన కోడ్ అనేది మనకొచ్చేంటి వన్ టైమ్ మనకొచ్చేంటి కోడ్ ఓకేనా. సో, ఇది మనకొచ్చేంటి సేమ్ కోడ్‌ని మనం వచ్చేంటి మ్యాక్ ఓఎస్‌లోను రన్ చేసుకోవచ్చు. విండోస్‌లోను రన్ చేయొచ్చు. ఓకేనా. సో, మళ్ళీ మనం వచ్చేంటి లైనక్స్‌లోను రన్ చేయొచ్చు. బట్ మనకొచ్చేంటి వీటన్నిటిలోను మనకొచ్చేంటి జేఆర్‌ఈ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా. సో, జేఆర్‌ఈ ఉంటే మాత్రం మనం వచ్చేంటి రన్ అనేది చేయగలం. ఎందుకంటే జేఆర్‌ఈ అనేది ప్రతిదానికి మనకొచ్చేంటి డిఫరెంట్ జేఆర్‌ఈ అనేది ఉంటుంది. బట్ మన యొక్క కోడ్ అనేది మాత్రం సింగిల్ కోడ్. సో, దీన్నే మనం వచ్చేంటి ఓరా అంటాం. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఓకేనా. ఓరా ఆర్కిటెక్చర్ మన నార్మల్‌గా వచ్చేంటి ఓరా అంటాం. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇక్కడ నార్మల్‌గా మనం మళ్ళీ మనకొచ్చేంటి ఇంటర్ప్రిటర్ అండ్ మనకొచ్చేంటి జేవీఎం అనేది మనకొచ్చేంటి ఇంటర్ప్రిటర్ ఓకేనా. సో, ఇంటర్ప్రిటర్ అండ్ మనకొచ్చేంటి జిట్ కంపైలర్. సో, జిట్ కంపైలర్ బోత్ వీటిని యూజ్ చేసుకొని మనకొచ్చేంటి మన యొక్క బయట కోడ్ నుంచి మనకొచ్చేటి మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌కి కన్వర్ట్ అనేది చేస్తుందని చెప్పిన. సో, ఇక్కడ మనకి ఇంటర్ప్రిటర్ అనేది మనకొచ్చేవంటే నార్మల్‌గా ఇంటర్ప్రిటర్ అనేది మనకొచ్చేవంటే లైన్ బై లైన్. సో, మనకొచ్చేటి ఇంటర్ప్రిటర్ అనేది మనకొచ్చేవంటే లైన్ బై లైన్ అనేది మనకొచ్చేవంటే మన యొక్క బయట కోడ్‌ని మనకొచ్చేవంటే లైన్ బై లైన్ అనేది మనం ఏదైతే జావా ఉంటుందో ఆ లోపల ఉన్నదాన్ని లైన్ బై లైన్ తీసుకొని మనకొచ్చేవంటే కన్వర్ట్ చేసుకుంటూ ఎళ్తుంది. ఓకేనా. సో, మనకొచ్చేవంటే ఇలా చేయడం వల్ల మనకొచ్చేవంటే మనకి ఓకే. మనకి ఫాస్ట్‌గానే వర్క్ అవుతుంది. ఓకేనా. సో, బట్ వచ్చేమంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేమంటే సేమ్ కోడ్‌ని మనం రిపీటెడ్‌గా వాడుతున్నాం. ఓకేనా. సో, మనకొచ్చేటి సేమ్ కోడ్ రిపీటెడ్‌లీ యూజ్డ్ కోడ్స్ అంటే మనకు నార్మల్‌గా మోస్ట్‌లీ మెథడ్స్ ఓకేనా. సో, ఇక్కడ మెథడ్స్ అంటే మనం క్లియర్‌గా ఫర్దర్ క్లాసెస్‌లో క్లియర్‌గా తెలుసుకున్నాం. సో, ఇక్కడ మనకి ఇలా మనకి మెయిన్ మెథడ్ ఉంటుంది. సో, అలా మనం వచ్చేంటే మెథడ్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకేనా. సో, మన ప్రోగ్రామ్‌లో మనం రాస్తాం అనమాట. సో, అవి రిపీటెడ్‌గా యూజ్ చేసిన మెథడ్స్ ఓకేనా. సో, ఈ రిపీటెడ్‌గా యూజ్ చేసిన మెథడ్స్‌ని మనకొచ్చేంటే లైన్ బై లైన్ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది టైం అనేది కొంచెం చాలా తీసుకుంటుంది కదా! సో, దాన్ని అవాయిడ్ చేసేదాని కోసం మనకొచ్చేవంటే జేవీఎం అనేది మనకొచ్చేవంటే తన యొక్క ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేస్తదనమాట. సో, తన యొక్క ఇంటెలిజెన్స్‌ని యూజ్ చేసుకొని మనకొచ్చేంటే ఈ ఈ ఇంటర్ప్రిటర్‌ని హోల్డ్ చేసి మనకొచ్చేంటే జిట్ కంపైలర్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో, ఈ జిట్ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కాకుండా మనకొచ్చేంటే ఈ రిపీటెడ్‌గా యూజ్ చేసిన మెథడ్‌ని సింగిల్ టైమ్‌లో ఓకేనా. సింగిల్ టైమ్‌లో ఓకేనా. సో, మనకొచ్చేమంటే దీన్ని మనకొచ్చేమంటే
కన్వర్ట్ అనేది చేస్తుంది. అంటే దట్ మీన్స్ బైట్ కోడ్ నుంచి మనకొచ్చేంటే నేటివ్ కోడ్‌కి కన్వర్ట్ అనేది చేస్తుంది. ఓకేనా. నేటివ్ కోడ్ అంటే మెషిన్ అండర్‌స్టాండబుల్ కోడ్. ఓకేనా. సో, కన్వర్ట్ చేసిన తర్వాత మనకొచ్చేంటే దీన్ని మనకొచ్చేంటే స్టోర్ అనేది చేస్తుంది. ఓకేనా. సో, దీన్ని మనకొచ్చేంటే స్టోర్ అనేది చేస్తుంది. సో, ఈ స్టోర్ చేసిన కోడ్‌ని మనకొచ్చేమంటే ఈ యొక్క ఇంటర్‌ప్రిటర్ అనేది తీసుకొని మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే మెషిన్‌కి అండర్‌స్టాండబుల్‌గా మనకొచ్చేంటే చేంజ్ అనేది చేస్తుందనమాట. ఓకేనా. సో, అంటే మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకొచ్చేంటే అంటే ఇక్కడ నెక్స్ట్ మనకిక్కడ ఆల్రెడీ స్టోర్ చేసిన కోడ్‌ని మనకొచ్చేంటే ఇంటర్‌ప్రిటర్ అనేది మనకి లైన్ బై లైన్ అనేది చెక్ అనేది చేయదు. ఓకే. డైరెక్ట్‌గా తీసుకుంటుంది. ఓకే. సో, దానివల్ల మనకొచ్చేమంటే మన యొక్క అప్లికేషన్ పెర్ఫార్మన్స్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. సో, మనకొచ్చేంటే మనం రన్ చేయడం అనేది మనకొచ్చేమంటే ఫాస్ట్‌గా జరుగుతుంది. ఓకేనా. సో, ఇది జిట్ కంపైలర్. సో, జిట్ అంటే మనకొచ్చేంటే జస్ట్ ఇన్ టైమ్. ఓకే. సో, ఈ నార్మల్‌గా మనం వచ్చేంటే జస్ట్ ఈ ఇంటర్‌ప్రిటర్ అనేది యూజ్ చేసుకొని ఇంటర్‌ప్రిటర్ అనేది లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. జిట్ అనేది మనకొచ్చేంటే ఎంటైర్ ఒక మెథడ్‌ని సింగిల్ టైమ్‌లో మనకి పెర్ఫార్మ్ అనేది చేస్తుంది. ఇది అది లేకుండా మనకొచ్చేంటే ఒ ఒక మెథడ్‌ని సింగిల్ టైమ్ మాత్రమే మనకొచ్చేంటే ఎగ్జిక్యూట్ అనేది అంటే కన్వర్ట్ అనేది చేస్తుంది నేటివ్ కోడ్‌కి. ఓకేనా. మళ్ళీ మళ్ళీ మనకొచ్చేంటే ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయదు. జిట్ మనకొచ్చేంటే ఇలా వర్క్ అవుతుంది. అదే మనకు ఇంటర్‌ప్రిటర్ తీసుకున్నామనుకో, ఒకవేళ జిట్ అనేది లేదనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనా. జిట్ అనేది ఉంటుంది. బట్ లేదనుకున్నప్పుడు మనకొచ్చేంటే ఈ ఇంటర్‌ప్రిటర్ అనేది ఏం చేస్తుందంటే ఆ రిపీటెడ్ కోడ్స్‌ని మళ్ళీ లైన్ బై లైన్ అనేది మనకి కన్వర్ట్ అనేది చేసుకుంటూ వస్తుంది. ఓకేనా. సో, మనకి లైన్ బై లైన్ అనేది మనకొచ్చేంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది. సో, ఇలా చేయడం వల్ల మనకొచ్చేంటే టైమ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా! సో, కాబట్టి మనకొచ్చేంటే జిట్ కంపైలర్ అనేది మనకి రావడం అనేది జరిగింది. ఓకేనా. సో, జిట్ కంపైలర్ మనకేం చేస్తుంది? సింగిల్ టైమ్‌లో మనకొచ్చేంటే రిపీటెడ్ మెథడ్స్‌ని మనకొచ్చేంటే ఫాస్ట్‌గా మనకొచ్చేంటే ఎగ్జిక్యూట్ అనేది చేసేస్తుంది నేటివ్ కోడ్‌కి. ఓకే. సో, ఇది మనకొచ్చేంటే జిట్ కంపైలర్ అనేది. సో, వీటి గురించి మనం వచ్చేంటే మళ్ళీ ఒకసారి రెఫర్ అనేది చేద్దాం. ఇంకా మనకి మెథడ్స్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత. సో, మీకు ఇప్పటికి ఇంకా కొంచెం క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. సో, మనకి ఎలాంటి సిట్యుయేషన్‌లో మనకి జిట్ కంపైలర్ యూజ్ అవుతుంది. ఓకేనా. సో, మనకి అనే దాని గురించన్నీ మీకి ప్రాక్టికల్‌గా మనం చూసినట్లయితే మనకి క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఓకేనా. ఓకే. ప్రెజెంట్ వచ్చి మనం వచ్చామంటే మీకు జస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది. ఓకే. ఇంటర్నల్‌గా మనకి ఎప్పుడైతే మనం జావా డాట్ క్లాస్ ఫైల్ అంటే డాట్ జావా ఫైల్ అనేది క్రియేట్ చేస్తామో, జావా సి కంపైలర్ ద్వారా మనం సక్సెస్‌ఫుల్‌గా మనకి ఏది మిస్టేక్ లేనప్పుడు మనకొచ్చేమంటే డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని మనం ఎప్పుడైతే రన్ చేస్తామో మనకొచ్చేమంటే జేవీఎం అనేది మనకొచ్చేమంటే మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌కి మనకి కన్వర్ట్ అనేది చేస్తుంది. సో, మనకి అవుట్‌పుట్ ఫైనల్‌గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో, ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఎర్రర్స్ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ మనం వచ్చేమంటే నార్మల్‌గా ఓకేనా. సో, మన యొక్క ఐడీఈ కాకుండా నార్మల్‌గా మనం నోట్‌ప్యాడ్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా రాయాలి అనే దాని గురించి చూద్దాం. సో, మీకు నోట్‌ప్యాడ్‌లో రాసినప్పుడు మీకు క్లియర్‌గా ఈ బైట్ కోడ్స్ ఇవన్నీ మనం క్లియర్‌గా చూడొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటే ఇక్కడ నార్మల్‌గా రైట్ క్లిక్ ఇచ్చి ఒక టెక్స్ట్ ఫైల్ జనరేట్ చేసేద్దాం ముందుగానే. సో, జస్ట్ ఒక టెక్స్ట్ ఫైల్‌ని జనరేట్ చేసి ఇప్పుడు నేను కూర్చుంటే ఇక్కడ డబుల్ క్లిక్ అని ఇస్తే మనకొచ్చేమంటే మన యొక్క నోట్‌ప్యాడ్‌లో మనకు ఓపెన్ అనేది అవుతుంది. ఓకేనా. సో, ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ అనేది రాద్దాం. ఓకేనా. సో, మనకొచ్చేమంటే పబ్లిక్ క్లాస్ మనకొచ్చేమంటే హెలో వరల్డ్. సో, మనకొచ్చేమంటే ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మనకొచ్చేమంటే ఆ బ్రాకెట్ అనేది క్లోజ్ అనేది చేయాలి. ఓకేనా. సో, నెక్స్ట్ మనకొచ్చేమంటే పబ్లిక్ సో, ఇవన్నీ మనకొచ్చేమంటే మన యొక్క ఐడీలో మనకొచ్చేమంటే అవే ఆటోమేటిక్‌గా రావడం అనేది జరుగుతుంది. బట్ మనకొచ్చేమంటే మనం నోట్‌ప్యాడ్‌లో రాసినప్పుడు మనమే అన్నీ క్లోజ్ చేయాలి. ఓకే. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో, ఇప్పుడు మనం మెయిన్ ఎక్కువ అంటే ఒక బ్రాకెట్ అనేది ఓపెన్ చేసినాం కాబట్టి క్లోజ్ అనేది చేస్తున్నాం. సో, మీకొచ్చేంటే నార్మల్‌గా మనకొచ్చేంటే క్లాసెస్ అండ్ మెథడ్స్‌కి మనకొచ్చేంటే ఎప్పుడు మనకొచ్చేంటే ఒక బ్రాకెట్ ఓపెన్ చేసి ఖచ్చితంగా ఆ బ్రాకెట్ అనేది క్లోజ్ అనేది చేస్తాం. మళ్ళీ అంటే కండిషన్స్ ఉన్నాయి కొన్ని. సో, వాటికి మనం వచ్చేంటే స్టేట్మెంట్స్‌కి ఇవన్నీ మనకొచ్చేంటే బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. మిగిలిన అన్ని ప్లేసెస్‌లోనూ మోస్ట్‌లీ మనం వచ్చేంటే సెమీకోలన్ ఎండ్ విత్ సెమీకోలన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఓకేనా. సో, మనం వచ్చేంటే ప్రింట్‌ఎల్‌ఎన్‌లో మనం వచ్చేంటే హెలో వరల్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. హెలో ఇది స్ట్రింగ్ టైప్ కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఇస్తున్నాం. సో, హెలో వరల్డ్ ఓకేనా. సో, మనం ఎగ్ ఎగ్ బ్రాకెట్స్ అనేది కూడా మనం క్లోజ్ అనేది చేయాలి. సో, మనకొచ్చేంటే ఎండ్ విత్ సెమీకోలన్ అనేది ఇస్తున్నాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకి సేమ్ అక్కడ మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసినామో అదే ప్రోగ్రామ్ ఇక్కడ రాయడం అనేది జరిగింది. బట్ ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేంటే మనకొక నార్మల్‌గా అన్ని లైన్ బై లైన్ కిందకి రావడం అనేది బట్ మనకొక ఫార్మాటింగ్ అనేది ఉందంటే లేదు. సో, ఈ ఫార్మాటింగ్ అన్నీ మనకొచ్చేంటే కొంచెం ఈజీగా ఉంటాయి చూసేదానికి. ఇప్పుడు మనకి ఇదే సేమ్ నేనొచ్చేంటే ఐడీలో చూసినట్లయితే మనకి ఏ విధంగా ఉంది? క్లియర్‌గా ఒక ఫార్మాట్‌లో ఉంది. ఒక కలర్స్ మనకి కొంచెం క్లియర్‌గా ఒక ఏమేం అనేది క్లియర్‌గా చూసేదానికి కొంచెం చాలా బాగుంది. ఓకేనా. సో, దీనికోసం మనకొచ్చేంటే ఐడీస్ అనేది రావడం జరిగింది.
ఓకేనా. సో, ఎందుకంటే మన యొక్క వర్క్‌ని స్పీడ్ చేసేదాని కోసం. ఎప్పుడైతే నేనొచ్చానంటే జస్ట్ మనొచ్చామంటే ఫైల్ నేమ్ అంటే మన యొక్క క్లాస్ నేమ్ అనేది ఇస్తే మనకు ఆటోమేటిక్‌గా క్లాస్ అనేది క్రియేట్ అయిపోతుంది ఐడీలో. ఓకేనా. మళ్ళీ మెయిన్ అనేది ఇస్తే మనకొచ్చేంటే ఆటోమేటిక్‌గా మెయిన్ మెథడ్ జనరేట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మన వర్క్‌ని ఫాస్ట్ చేసేదాని కోసం మళ్ళీ మనకొచ్చామంటే కోడ్ చూసేదానికి మనకెలా ఉంటదంటే సింపుల్‌గా ఉంటుంది. అదే లేకుండా మనకి కావాల్సిన ఏ టు జెడ్ టూల్స్. ఇప్పుడు నేను ఇక్కడైతే ఇక్కడ నార్మల్‌గా కోడ్ అనేది రాసినాం. బట్ మనం రన్ చేయాలి. ఓకేనా. సో, రన్ చేయాలంటే దీన్ని మనం వచ్చామంటే ఫస్ట్ మనం సేవ్ చేయాలి. ఓకేనా. సో, కాబట్టి ఇక్కడ నేనొచ్చేంటే కంట్రోల్ ఎస్ సారీ మనకొచ్చేంటే ఫస్ట్ సేవ్ యాస్ అనేది చూస్ చేద్దాం. సో, సేవ్ యాస్ క్లిక్ చేసి మనకొచ్చామంటే ఇక్కడ మనం జావా ఓకేనా. సో, మనకొచ్చామంటే సారీ జావా కాదు మనకొచ్చామంటే మన యొక్క క్లాస్ నేమ్ ఏమి హెలో ఓకేనా. హెలో వరల్డ్. సో, మనం ఏదైతే క్లాస్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నామో అదే క్లాస్ నేమ్‌తో మనం వచ్చామంటే జావా ఎక్స్‌టెన్షన్‌తో మనం వచ్చామంటే ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఇచ్చుకోండి కొంచెం బెస్ట్ ఓకేనా. సో, ఇప్పుడు నేను వచ్చామంటే సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకి ఆటోమేటిక్‌గా మనకొచ్చామంటే మనకి మన యొక్క హెలో వరల్డ్ అనేది మనకొచ్చామంటే సేవ్ అనేది అయింది. ఓకేనా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చామంటే సేవ్ అనేది అయింది. సో, దీన్ని చూస్ చేస్తే అంటే క్లిక్ చేస్తే మనకొచ్చాంటే ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చామంటే జావా ఓకేనా. సో, ఇదొచ్చి మనకొచ్చామంటే జావా ఎక్స్‌టెన్షన్‌తో ఉంది కాబట్టి ఇక్కడ జావా సింబల్ కూడా మనకు రావడం అనేది జరిగింది. ఓకేనా. ఓకే. సో, ఇప్పుడు మనకి ఈ కోడ్‌ని మనం వచ్చామంటే మనం కమాండ్ ద్వారా రన్ చేద్దాం. ఓకే. సో, మనకొచ్చామంటే ఫస్ట్ ఇక్కడ మీరు యూఆర్ఎల్ అనేది పైన ఉంటుంది కదా! దీని మీద క్లిక్ చేసి మీకొచ్చామంటే డైరెక్ట్‌గా కమాండ్ సీఎండీ అని టైప్ చేసి ఎంటర్ అనేది ఇస్తే మీకొచ్చామంటే సేమ్ డైరెక్టరీ ఎక్కడైతే మనకి ఫైల్స్ ఉన్నాయో ఆ డైరెక్టరీలో మనకొచ్చామంటే కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మనం వచ్చామంటే మనం అంటే మనం నార్మల్‌గా ఏం చేయాలి? మనం ఎప్పుడైతే మనం ఓకేనా. సో, మనకొచ్చామంటే జావా సి కంపైలర్ ఓకేనా. సో, మనం జావా సి కంపైలర్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చామంటే దీన్ని కంపైల్ అనేది చేస్తాం. ఓకేనా. సో, జావా సి కంపైలర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి సేమ్ ఇక్కడ మనం జావా సి కంపైలర్ ఓకే. జావా సి కంపైలర్. సో, ఇది మనం ఏ విధంగా మనం కంపైల్ చేస్తామంటే మనకి సేమ్ మన యొక్క ఫైల్ నేమ్ అనేది ఏముంటుందో సేమ్ ఆ ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తామనమాట. హెలో వరల్డ్ డాట్ జావా ఓకే. సో, ఇప్పుడు నేను ఎంటర్ అనేది చేస్తున్నా. సో, మనం ఎంటర్ చేస్తే మనకొచ్చామంటే కంపైల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. సో, ఎందుకంటే మన యొక్క కోడ్‌లో ఏమీ మిస్టేక్స్ అనేది లేదు కాబట్టి. సో, మన కోడ్‌లో ఏమి మిస్టేక్ లేనప్పుడు మనకొచ్చామంటే సక్సెస్‌ఫుల్‌గా కంపైల్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనం దీన్ని రన్ అనేది చేద్దాం. సో, రన్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా జావా ఓకేనా. జావా స్పేస్ మనకొచ్చామంటే మన యొక్క క్లాస్ నేమ్ ఓకేనా. సో, మనకి హెలో వరల్డ్. సో, మన క్లాస్ నేమ్‌తోనే మనకొచ్చామంటే మనకొక డాట్ క్లాస్ ఫైల్ అంటే జనరేట్ అనేది అయింటది. ఎప్పుడైతే మనం సక్సెస్‌ఫుల్‌గా కంపైల్ చేసినామో మనకొచ్చామంటే ఇక్కడ ఒక బైట్ కోడ్‌ని జనరేట్ అయింది. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకిది ఆటోమేటిక్‌గా జనరేట్ అనేది మనం జనరేట్ అనేది చేయలేదు. ఓకేనా. సో, దీని యొక్క ఎక్స్‌టెన్షన్ ఎలా ఉంటుందంటే క్లాస్ ఓకేనా. సో, మనకి డాట్ క్లాస్ అనే ఎక్స్‌టెన్షన్‌తో మనకొచ్చామంటే ఒక బైట్ కోడ్‌ని జనరేట్ అయింది. సో, ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చామంటే ఈ బైట్ కోడ్‌ని మనకొచ్చామంటే ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ కోడ్. అంటే కొంచెం మిషన్‌కి అండర్‌స్టాండబుల్‌గా కాకుండా మనకొచ్చామంటే మనిషికి అండర్‌స్టాండబుల్ కాకుండా ఉంటుంది. అంటే లైట్‌గా మనిషికి అండర్‌స్టాండబుల్ అవుతుంది. ఓకేనా. సో, ఇలా మనకొచ్చేంటే మిడిల్ లెవెల్ ఆఫ్ కోడ్. కొంచెం అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. కొంచెం అండర్‌స్టాండ్ కాకుండా ఉంటుంది. దానికే మనం వచ్చేంటే దీన్ని ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ కోడ్ అని అంటాం. ఓకేనా. సో, ఇది ఎలా ఉంటుంది? ఓకేనా. సో, ఈ ఇంటర్మీడియేట్ లెవెల్ ఆఫ్ కోడ్ అనేది ఎలా ఉంటుందనేది కూడా చూద్దాం. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా ఓపెన్ చేస్తే మనకొచ్చేంటే చూసినట్లయితే మనకి అక్కడక్కడ మనకొచ్చేంటే జావా, లాంగ్, ఆబ్జెక్ట్, ఇంట్ ఓకేనా. సో, మనకి క్యారెక్టర్స్ అనేవి అంటే వర్డ్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో, ఇవి మనకి కొంచెం అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. మళ్ళీ మనకొచ్చేంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమి అండర్‌స్టాండబుల్‌గా లేదు. ఓకేనా. అంటే మనకి కొంచెం అండర్‌స్టాండబుల్‌గా, కొంచెం అండర్‌స్టాండ్ కాకుండా. ఓకేనా. సో, ఒక ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మనకొచ్చేంటే ఈ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, దీన్ని మనం నార్మల్‌గా డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఓకే. సో, ఇది మనకొచ్చేంటే బైట్ కోడ్. ఓకేనా. సో, ఇది మనకి మన యొక్క ప్రోగ్రామ్‌కి జనరేట్ చేసిన బైట్ కోడ్. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం ఎప్పుడైతే మనం రన్ అనేది చేస్తామో మనకొచ్చేంటే సో, మనకి మన యొక్క అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో, ఇక్కడ మనకి జేవీఎం అనేది మనకి ఈ బైట్ కోడ్‌ని ఓకేనా. సో, ఇక్కడ మనకి ఈ హెలో వరల్డ్ అనే దాని డాట్ క్లాస్ ఎక్స్‌టెన్షన్‌లో ఉన్న బైట్ కోడ్‌ని మనకొచ్చేంటే మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌కి మనకి కన్వర్ట్ అనేది చేసి మనకి అవుట్‌పుట్ అనేది మనకి ప్రింట్ అనేది చేస్తుంది. ఓకేనా. సేమ్ మనం డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనకి వర్క్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చామంటే ఇక్కడ ఉన్న హెలో వరల్డ్ అని ఓకేనా. సో, మనం దీన్ని వచ్చామంటే ఓకే. మనకి దీన్ని వచ్చామంటే డిలీట్ అనేది చేస్తున్నాం. సో, డిలీట్ చేసిన తర్వాత మనకొచ్చామంటే ఇప్పుడు మనకి మన యొక్క జావా ఫైల్ అనేది మనకి లేదు. ఓకేనా. సో, మనకి జస్ట్ డాట్ క్లాస్ ఫైల్ మాత్రమే ఉంది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి రన్ అవుతుందా అంటే యెస్ రన్ అనేది అవుతుంది. ఓకేనా. సో, మనకి
జావా ప్రోగ్రామ్ లేకున్నా ఓకేనా. సో, మనకొచ్చేంటి డాట్ క్లాస్ ఫైల్స్ వన్స్ మనం కంపైల్ చేసిన తర్వాత మనకు జనరేట్ అయ్యే ఈ బైట్ కోడ్‌ని మనం యూజ్ చేసుకొని మనం వచ్చేంటి రన్ అనేది చేసుకోవచ్చు. మనకి ఈవెన్ జావా ఫైల్ అనేది మనకి అవసరమే లేదు. ఓకేనా. సో, ఎందుకంటే మనకి అది జస్ట్ మనకొచ్చేంటే అది ప్రోగ్రామ్ రాసేదాని కోసం మనం రాస్తాం. వన్స్ మనకు రాసిన తర్వాత కంపైల్ చేసిన తర్వాత ఈ యొక్క కోడ్ ఉంటే చాలు. అంటే ఈ బైట్ కోడ్ ఉంటే చాలు మనకొచ్చేంటే దీన్ని యూజ్ చేసుకొని మనం రన్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ బైట్ కోడ్ అనేది మనకొచ్చేంటే ఎనీ ఓఎస్‌లో మనకు రన్ అనేది అవుతుంది. దానికోసం మనం వచ్చేంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటాం. ఓకేనా. సో, దీన్ని తీసుకెళ్ళి మనం వచ్చేంటే మ్యాక్‌లో రన్ చేసినా రన్ అవుతుంది. బట్ మనకొచ్చేంటే జేఆర్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే. సో, నెక్స్ట్ దీన్ని తీసుకుపోయి లినక్స్‌లో రన్ చేసినా రన్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేనొచ్చేంటే దీన్ని కూడా డిలీట్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, మనకి ఆల్రెడీ క్లియర్‌గా మనం చెక్ చేసేసినాం. ఎందుకంటే మనకి ఈవెన్ మనకొచ్చేమంటే వర్క్ అనేది అవుతుంది. ఈవెన్ నేను కావాలంటే ఈ యొక్క కమాండ్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి కావాలంటే ఓపెన్ అనేది చేద్దాం. ఎందుకంటే మీకు డౌట్ ఉండొచ్చు. మనం ఓకేనా. సో, ఇప్పుడు మనం మళ్ళీ కావాలంటే జావా ఓకేనా. సో, మనకొచ్చేంటే సేమ్ మనం ఏదైతే మనం డైరెక్టరీ ఉన్నామో ఆ డైరెక్టరీలోనే ఓపెన్ చేసిన జావా సో, హెలో వరల్డ్ హెలో సో, హెలో వరల్డ్ అనేది ఇస్తున్నాం. సో, ఇప్పుడు నాకు చూస్తే సేమ్ మనకి రావడం అనేది అదే బట్ నేనొచ్చేమంటే జావా సి కంపైలర్ అనేది ఇచ్చినాననుకో నాకొచ్చేంటే ఎర్రర్ అనేది వస్తుంది. జావా సి హెలో వరల్డ్ డాట్ జావా. సో, కంపైల్ చేసినాననుకో నాకొచ్చేమంటే ఎర్రర్ అనేది వస్తది. ఎందుకంటే ఆ ఫైల్ అనేది మనకిక్కడ లేదు కాబట్టి. ఓకేనా. సో, కాబట్టి మీకు క్లియర్‌గా ఇప్పుడు ఏ విధంగా మనం చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే. సో, ఇదే మనం వచ్చేంటే దీన్ని మనం మిస్టేక్ చేసినామనుకో. సో, ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ నేనొచ్చి దీన్ని డిలీట్ చేసేస్తున్నా. సో, మనం ఆల్రెడీ మనం ఓకే. బట్ ఓకే. మనకి ప్రోగ్రామ్ అనేది పోయింది. ఓకేనా. సో, మనం జస్ట్ కాపీ పేస్ట్ అనేది చేసుకున్నాం. సో, మళ్ళీ మనం రాయడం ఎందుకు. ఓకే. సో, దీంట్లోనే మనం ఓపెన్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసి మళ్ళీ నేనొచ్చేమంటే సేవ్ అనేది చేస్తున్నా. కంట్రోల్ ఎస్. ఓకే. సో, మనకొచ్చేమంటే ఫైల్ నేమ్ సేవ్ యాస్. ఓకే. సో, మనకొచ్చేంటే సేవ్ యాస్ మనకొచ్చేమంటే హెలో వరల్డ్ డాట్ జావా. ఓకే. సో, మనం వచ్చేమంటే సేవ్ అనేది చేసినాం. ఓకేనా. సో, మనకి సేవ్ చేసిన తర్వాత మనకొచ్చేమంటే ఇప్పుడు మనకి ఒకవేళ ఇప్పుడు మనకి సక్సెస్‌ఫుల్‌గా మనకి మళ్ళీ రన్ కంపైల్ చేసినామనుకో మనకి సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అనేది అవుతుంది. బట్ నేనొచ్చేమంటే ఇక్కడ ఒక మిస్టేక్ అనేది చేస్తున్నా. ఓకేనా. మనకి మిస్టేక్ చేస్తే మనకొచ్చేంటే ఇది బయట కోడ్‌ని జనరేట్ చేయకూడదు గదా. మనం డయాగ్రామాటికల్‌గా అదే విధంగా మనం ఎక్స్‌ప్లనేషన్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా. సో, మనం ఇప్పుడైతే మనం సేమ్ నేను జావా సి హెలో వరల్డ్ డాట్ జావా అనేది ఎంటర్ ఇచ్చినప్పుడు నాకొచ్చేమంటే మనం ఏదైతే మనం మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్ అనేది మనకి ఎర్రర్‌గా రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ మనం ఏదైతే మనం డయాగ్రామాటికల్‌గా చూస్తే మనకు ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మనకొచ్చేమంటే ఇది మనకేమవుతుంది. ఓకేనా. ఓకే. మనకి మిస్టేక్స్ ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఎర్రర్స్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మనకు వర్క్ అవుతుందనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, వన్స్ మనం ఆ మిస్టేక్‌ని మనం తీసేసినామనుకో. ఓకే. సో, మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనకిక్కడ కింద క్లియర్‌గా మనకు ఆ ఎర్రర్‌లో కూడా మనకి చెప్తుంది. ఏమంటే మనకొచ్చేంటి ఎక్స్‌పెక్టెడ్ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేంటి సెమీకోలన్ ఎక్స్‌పెక్టెడ్ అనేది చెప్తా ఉంది. ఓకేనా. సేమ్ మనం వచ్చేంటి ఆ సెమీకోలన్‌ని ఇచ్చేద్దాం. సో, మళ్ళీ నేనొచ్చేంటి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, సేవ్ చేసినప్పుడు మనకొచ్చేంటి ఏమవుతుందంటే మళ్ళీ మనం ఒకవేళ కంపైల్ చేస్తే మనకొచ్చేంటి సక్సెస్‌ఫుల్‌గా మనకి కంపైల్ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు మనకొచ్చేంటి మనకిక్కడ ఓకే. మనకిక్కడ మళ్ళీ హెలో వరల్డ్ అనే డాట్ క్లాస్ ఫైల్‌ని జనరేట్ అయింది. ఓకేనా. సో, మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ నేనొచ్చి రిమూవ్ అనేది చేసేస్తున్నా. సో, మీకు మళ్ళీ ఒక డౌట్ అనేది ఉండొచ్చు. మనం సేమ్ క్లాస్ నేమ్ అంటే మనకొచ్చేంటి హెలో అనే క్లాస్ అంటే మనకొచ్చేంటి హెలో వరల్డ్ అనేది ఉంది మన క్లాస్ నేమ్. సో, సేమ్ క్లాస్ నేమ్‌తో మనం ఫైల్‌ని జనరేట్ చేయాలి. ఓకేనా. అంటే మనం ఫైల్‌ని కూడా ఎందుకు సేమ్ క్లాస్ నేమ్‌తో మనం సేవ్ చేయాలి. అంటే మనకు నార్మల్‌గా ఎందుకు మనం ఫైల్ నేమ్‌ని కూడా సేమ్ క్లాస్ నేమ్‌తో మనం సేవ్ చేస్తామంటే, మనకి ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో ఓకేనా. అప్పుడు మనకొచ్చేమంటే మనకి మనం ఏదైనా మన ఫైల్ నేమ్ యూజ్ చేసి మనం కంపైల్ అనేది చేసుకోవచ్చు. బట్ మనకొచ్చేటి ఎప్పుడైతే మనం కంపైల్ చేస్తామో, కంపైల్ చేసిన తర్వాత మనకొక బైట్ కోడ్‌నే జనరేట్ అవుతుంది కదా. సో, ఈ బైట్ కోడ్‌ని మనకొచ్చేమంటే మనం ఏదైతే క్లాస్ నేమ్ యూజ్ చేసామో అదే నేమ్‌తో జనరేట్ అనేది అవుతుంది. ఓకేనా. సో, సింపుల్‌గా ఎగ్జాంపుల్ చూసేద్దాం. మనం వచ్చేమంటే సో, మనకొచ్చేంటి ఈ పబ్లిక్ అనేదాన్ని తీసేస్తున్నాం. ఓకేనా. సో, ఎందుకంటే మనం పబ్లిక్‌లో ఉన్నప్పుడు మనకొచ్చేమంటే మనం సేమ్ క్లాస్ ఫైల్ నేమ్ కూడా మనం సేమ్‌గా ఇవ్వాలి కాబట్టి. ఓకే. సో, ఈ యాక్సెస్ మోడిఫైయర్స్ అనేది మనం యూజ్ చేయకుండా మనకి ఇక్కడ వర్క్ అనేది అవుతుంది. సో, అవన్నీ ఎందుకనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఇక్కడ మనకి డిఫాల్ట్‌గా ఉంటుంది. ఓకేనా. సో, ఇప్పుడు నేనొచ్చేంటి కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, మనకొచ్చేంటి నేను ఇక్కడ ఏమి యూజ్ చేసినా సారీ ఇప్పుడు మనం హెలో వరల్డ్ ఓకే. సో, హెలో వరల్డ్ మన క్లాస్ నేమ్ కాదు మోడిఫై చేయాల్సింది ఫైల్ నేమ్. ఓకే. సో, మనం వచ్చేంటి ఇప్పుడు మనం సేవ్ యాస్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హెలో
డాట్ జావా. సో మనం ఇప్పుడు వచ్చి అంటే సేవ్ అనేది చేద్దాం. సో మనకి ఇక్కడ క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చి అంటే హలో వరల్డ్ అనేదాన్ని నేను డిలీట్ అనేది చేసేస్తున్నా. సో మనకొచ్చి అంటే హలో అనే ఒక అంటే హలో డాట్ జావా అనే ఎక్స్‌టెన్షన్‌తో మనకు ఫైల్ అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం. సో ఇందులో మనకొచ్చి అంటే లోపల క్లాస్ అనేది ఏముంది మనకి హలో వరల్డ్ అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చి అంటే దీన్ని కంపైల్ చేస్తున్నా. కంపైల్ చేసినప్పుడు నేను వచ్చి అంటే దీంట్లో మనకి హలో వరల్డ్ అనేది మనకి అవసరం లేదు. సో హలో అనేది మాత్రం మన ఒక జావా ఫైల్ కాబట్టి సో హలో అనేది తీస్తున్నా. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా మనకొచ్చి ఉంటే కంపైల్ చేసినా నాకు సక్సెస్‌ఫుల్‌గా కంపైల్ అనేది అయిపోయింది. మనకేమి ఎర్రర్స్ అనేది రాదనమాట. ఓకేనా. సో ఈవెన్ మీరు ఫైల్ నేమ్ డిఫరెంట్‌గా ఇచ్చినా. సో మనం ఏదైతే ఫైల్ నేమ్ ఉంటుందో ఆ ఫైల్ నేమ్‌ని ఇక్కడ మనం కంపైల్ అనేది చేస్తాం. సో ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేమంటే ఈ ఫైల్‌ని నేను రన్ అనేది చేస్తున్నా. హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ. సో మనం ఎప్పుడైతే ఈ ఫైల్‌ని రన్ చేస్తామో మనకి ఈ ఫైల్ అనేది మనకి లేదు అని వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి లేదొచ్చి క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. క్లాస్ అనేది లేదు అనేదానికి మనకి ఇక్కడే ఎక్సెప్షన్స్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేమంటే మనం యూజ్ చేసే ఫైల్ నేమ్ ఎలా ఉన్నా మనకి లోపల మనకి జనరేట్ అయిన బైట్ కోడ్‌ని మనకి హెలో వరల్డ్‌గానే జనరేట్ అనేది అవుతుంది. మన క్లాస్ నేమ్ అయితే ఏమైతే ఉంటుందో సేమ్ అలానే మనకి జనరేట్ అనేది అవుతుంది. ఓకేనా. సో మళ్ళీ దీన్ని మనం రన్ చేయాలంటే హెలో వరల్డ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా. సో బట్ మనకి నార్మల్‌గా మనం ఫైల్ నేమ్ చూసుకొని మనకొచ్చేవంటే మనం క్లాస్ నేమ్ ఏమి ఉందనేది మనం ఈజీగా ఫైండ్ ఔట్ అనేది చేసుకోవచ్చు. మనం ఒకవేళ నేమింగ్స్ అనేది కరెక్ట్‌గా ఇస్తే. ఒకవేళ మనం ఈ విధంగా ఇచ్చినామనుకో సమ్ ఆఫ్ ది డెవలపర్స్ చూస్తారు. ఓకేనా. సో మనకొచ్చేవంటే ఓకే. మనకిక్కడ ఓకేనా. సో మనం ఇక్కడ మనకి క్లియర్‌గా జావా సి. సో మనం ఫైల్ నేమ్ అనేది హలో అనేది ఇచ్చినామనుకో లోపల క్లాస్ నేమ్ డిఫరెంట్‌గా ఉంది. సో బట్ డెవలపర్స్‌కి ఏం అర్థమవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెంబర్స్ ఉన్నారు వచ్చినారు. ఓకేనా. సో మనకి జావా సి కంపైలర్ సో హలో డాట్ జావా అనేది కంపైల్ చేసినారు. కంపైల్ చేసిన తర్వాత మనకి ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్‌గా ఉంటుందని అనుకుంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే మనం జావా హలో అనేది మనం రన్ చేస్తారో అప్పుడు మనకి వర్క్ అనేది కాదనమాట. సో కాబట్టి మనం వచ్చి ఫైల్ నేమ్ అండ్ మన యొక్క క్లాస్ నేమ్ అనేది సేమ్‌గా ఉంటుంది ఎప్పుడు. ఓకే. సో ఇది మీకు క్లియర్‌గా ఇప్పుడు అన్నీ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది మనకి జావా ఏ విధంగా వర్క్ అవుతుంది. ఓకేనా. బైట్ కోడ్స్ అనేవి మనకి ఏ విధంగా ఉంటుంది. ఓకేనా. సో మీకు అన్నీ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే మళ్ళీ మనకి ఇంటర్నల్‌గా మనకి ఏ విధంగా ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. సేమ్ మనం ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినామో సేమ్ డయాగ్రామ్ అనేది మీకు ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఓకేనా. సో మనం ఎప్పుడైతే జావా కోడ్ అనేది రైట్ చేస్తాం. ఇదొచ్చి మనకొచ్చేంటే డాట్ క్లాస్. సక్సెస్‌ఫుల్‌గా మనం జావా సి కంపైలర్ యూజ్ చేసుకొని మనకి కంపైల్ యూజ్ చేసినప్పుడు మనకి జనరేట్ అనేది అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఓ కాదు ఇక్కడ జీ అనమాట. ఓకే. జీ జనరేట్. ఓకేనా. సో మనకి డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో వన్స్ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అయినప్పుడు మనకొచ్చేవంటే మళ్ళీ మనం జేవిఎం అనేది మనకొచ్చేవంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని. సో ఇక్కడ మనం బైట్ కోడ్ వెరిఫికేషన్ అంటే మనకొచ్చేంటే ఇది జేఎం తీసుకునేటప్పుడు మనకొచ్చేంటే వెరిఫికేషన్స్ అనేవి చేసుకుంటుంది. సో ఎందుకంటే మనం రన్ టైమ్‌లో మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటుంది ముందుగానే. ఓకే. సో ఇది మనకి సో ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. మీకు అప్పుడు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకొచ్చేంటే ఈ డాట్ క్లాస్ ఫైల్‌ని లోడ్ చేసుకున్న తర్వాత మనకొచ్చేంటే జేఎం అనేది ఏం చేస్తుంది యూజింగ్ ఇంటర్ప్రిటర్ అండ్ జిట్ కంపైలర్ యూజ్ చేసుకొని మనకొచ్చేంటే దీన్ని మనకొచ్చేంటే మిషన్ అండర్‌స్టాండబుల్ కోడ్‌కి మనకి కన్వర్ట్ చేస్తుంది. సో వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత మనకొచ్చేంటే ఫైనల్‌గా మనకి ప్రోగ్రామ్ అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మనకి ఇంటర్నల్‌గా వర్క్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ మనం వచ్చి అంటే ఏ విధంగా మనం వచ్చి అంటే నోట్‌ప్యాడ్‌లో మన యొక్క ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఏ విధంగా మనం కమాండ్‌లో రన్ చేయాలి. అన్నీ క్లియర్‌గా మీకు అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. బట్ మనకొచ్చేమంటే మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీరొచ్చేమంటే ఈవెన్ మీరు ఐడీఈ కంటే మీరు నోట్‌ప్యాడ్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడమే బెస్ట్ అంట. ఎందుకంటే మీకు క్లియర్‌గా ఐడియా అనేది వస్తుంది. ఎందుకంటే మీకు ప్రతి లైను మీరు ఓన్‌గా రాసినప్పుడు మీకొచ్చేమంటే ప్రతిదీ మీకు క్లియర్‌గా ఎందుకంటే మనం నార్మల్‌గా ఇంటర్వ్యూస్ అటెండ్ అయినప్పుడు మనకొచ్చేంటే పెన్ను, పేపర్‌తో మనం రాయమంటారు. ఓకేనా. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఈ ఐడీస్ వల్ల మీరొచ్చామంటే కొంచెం డిఫికల్ట్ అనేది అవుతుంది. ఎందుకంటే మనకొచ్చామంటే ఇక్కడ మనం డైరెక్ట్‌గా మనం క్లాస్ నేమ్, మనం డాట్ క్లాస్ ఇవన్నీ మనం క్రియేట్ చేయం. మెయిన్ మెథడ్‌లో మనం మెయిన్ అనేది క్లిక్ చేస్తే మనకి మెయిన్ మెథడ్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో, కాబట్టి పెన్ను, పేపర్‌తో మనకి ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలంటే మీరు నేర్చుకున్నప్పుడు మీరు నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేసుకొని నేర్చుకుంటే ఇంకా కొంచెం మీకు బెస్ట్‌గా ఉంటుంది. సో, మీకు మళ్ళీ దీన్ని కంపైల్ చేయడం, రన్ చేయడం అనేది సేమ్ ఫార్ములా. ఓకేనా. సో, మనకి ఏదైతే ఫైల్ నేమ్ ఉంటుందో సేమ్ జావా సి కంపైలర్ యూజ్ చేసుకొని ఆ ఫైల్ నేమ్ డాట్ జావా అనేది పెడితే మనకొచ్చామంటే సేమ్ మనకి కంపైల్ అనేది అవుతుంది. మళ్ళీ రన్ చేయాలంటే సేమ్ జావా సి ఓకేనా. సో, మనకి కంపైల్‌కి ఓకే. జావా అలో వరల్డ్ అనేది ఇస్తే మనకొచ్చేంటే రన్ అనేది అయిపోతుంది. ఓకే. సో, ఇది సేమ్ ఈ 2 కమాండ్స్ యూజ్ చేసుకొని మనం వచ్చామంటే ఏ ఏ జావా ప్రోగ్రామ్ ఫైల్‌నైనా మనం రన్ అనేది చేసుకోవచ్చు. కంపైల్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, కాబట్టి సేమ్ యూజ్ చేసుకొని మీరు నోట్‌ప్యాడ్ యూజ్ చేసుకొని లెర్న్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఏ విధంగా మన యొక్క ఇంటర్నల్ వర్కింగ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందన్నట్టు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.